కరం భారతదేశంలో జరిగిన పెద్ద స్కామ్స్లో ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్ ఒక పెద్ద స్కామ్ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా నేను. పోయిన గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపు 3,500 కోట్ల లిక్కర్ స్కామ్ బయటపడిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం మద్యపాన నిషేధం అంటూ ఊరూరా చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీని ఏ విధంగా తన స్వార్థం కోసం వాడుకోవచ్చో, ఏ విధంగా వేల కోట్ల రూపాయలు దోచుకోవచ్చో దాని ఆధారంగా చేసుకుని దానికోసం ఒక పాలసీని తయారు చేసి దేశంలో అతిపెద్ద స్కామ్ని గత ప్రభుత్వంలో ఆవిష్కరించిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తామని నేను. మద్యం ఉత్పత్తి చేసే డిస్టిలరీల దగ్గర నుంచి డీలర్ని నియమించడం నుంచి రవాణా, హోలోగ్రామ్స్ అన్ని విషయాల్లో కూడా ఏ విధంగా డబ్బులు దోచుకుంది, ఆ డబ్బుల్ని ఏ విధంగా డెన్స్లో దాచింది, డెన్లో దాచిన డబ్బు కూడా ఏ విధంగా బయటపడింది, అన్నీ కూడా సాక్ష్యాలతో సహా మనం చూసాం. ఇంత జరిగినా కూడా వైఎస్ఆర్సీపీకి ఒక సిద్ధాంతంగా మారింది. ఏంటంటే ప్రతి విషయాన్ని రాజకీయం చేసి అది ప్రజలకి నష్టం చేసేదా, అది అవినీత, అది దోపిడీయా, అవన్నీ దేనికి సంబంధం లేదు. దాని సిద్ధాంతం ఒకటే, వాళ్ళ ప్రభుత్వంలో ఎటువంటి దోపిడీ చేసినా, ఎటువంటి అవినీతి చేసినా దాని గురించి మాట్లాడకూడదు, దాని గురించి ఎంక్వైరీ చేయకూడదు. ఎంక్వైరీ చేస్తే ఎదురుదాడి చేసి మా మీద కక్ష కట్టి మా మీద కుట్రతో ఇటువంటివన్నీ కూడా చేస్తున్నారని చెప్పేసి ప్రజల దృష్టిని మరల్చడానికి, తమ పాపాలని దాచుకోవటానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను అంటే ఈ ఎదురుదాడి ద్వారా కులాల్ని, మతాల్ని, రాజకీయాల్ని వినియోగించి వారు చేసిన పాపాల నుంచి రక్షణ పొందటానికి ప్రయత్నం చేయటం చాలా దారుణం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను. ఆయనకి కావాలంటేనేమో సిబిఐ ఎంక్వైరీలు కావాలి, ఆయనకి ఏదైనా లబ్ధి చేకూరుతుంది రాజకీయంగా కానీ లేకపోతే ఇతరత్రా లబ్ధి చేకూరుతుందంటే సిబిఐ ఎంక్వైరీ అని చెప్పేసి డిమాండ్ చేస్తారు. సిబిఐ కానీ ఈడీ కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎంక్వైరీ చేసి తప్పులు చేసిన వాళ్ళని శిక్షించడానికి ప్రయత్నం చేస్తే ఆ సంస్థలు ఏదో రాజకీయ కక్షతో చేస్తున్నాయని చెప్పేసి గగ్గోలు పెడతాం ఒక విధానంగా వైసీపీకి మారిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను. ఏ ప్రభుత్వం అయినా సరే సలహాదారులను నియమించుకుంటుంది. ఏదైనా సాంకేతికపరమైన సలహాలు ఇవ్వటానికో, లేకపోతే పరిపాలనలో మెరుగైన పరిపాలన కోసమో, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయాల్ని ఆ ప్రభుత్వానికి సలహాల రూపంలో ఇవ్వటానికి. కానీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు తన దోపిడీ కోసం ఇసుక పాలసీకి ఒక సలహాదారు, మద్యం పాలసీకి ఒక సలహాదారు రాజకేశ్ రెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళంతా చేసింది ఆ పాలసీల ద్వారా ప్రజలకి ఏ విధంగా మేలు చేయాలి, లేతే రాష్ట్రానికి ఏ విధంగా లాభం చేకూర్చాలని కాదు, ఏ విధంగా ఏ అధికారులు తీసుకురావాలి మనం ఇతర ప్రాంతాల నుంచి, ఏ అధికారులను డిప్యుటేషన్ వేయించుకొని ఆ అధికారులతో ఏ విధంగా పాపాలు చేయించాలి, లేకపోతే తమకు తగ్గట్లు ఏ విధంగా పని చేయించుకోవాలి, తమ దోచిన సొమ్ముని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనే విషయాల కోసం రాజకేశ్ రెడ్డి లాంటి వాళ్ళని వినియోగించుకొని మరి ఈరోజు మద్యం పాలసీ అంతా కూడా, మద్యం దోపిడీ అంతా కూడా బయటపడుతున్న తరుణంలో ఒక మాజీ మంత్రి గారు
కారుమూరి నాగేశ్వరరావు గారు బలహీన వర్గానికి చెందిన వ్యక్తి కాదనలేం. ఆయన కుటుంబ సభ్యులందరూ ఒప్పుకున్నారు, మేము ఈ రవాణా కాంట్రాక్ట్ చేశాము, ఈ మద్యం వ్యాపారంలో మేము ఉన్నామని చెప్పారు. తప్పులేదు, ఉంటే రవాణా కాంట్రాక్ట్ చేసినా తప్పులేదు, లేదా మద్యం వ్యాపారం చేసినా తప్పులేదు. కానీ వారు చేసిన వ్యాపారంలో ప్రభుత్వ సపోర్ట్తో, లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న కొంతమంది ఏజెంట్ల సపోర్ట్తో అధికారుల సపోర్ట్తో దోచేయటం అనేది మరి ఈరోజు చాలా స్పష్టంగా బయటపడిన విషయాన్ని మరి గమనించాలని చెప్పేసి మనం చేస్తామని నేను. 13 రూపాయలు ట్రాన్స్పోర్ట్కి ఉన్న ఒక బాక్స్కి, ఒక కార్టూన్కి 13 రూపాయలు ఉంటే దేశంలో ఎక్కడ లేని విధంగా దాన్ని 35 రూపాయలకి పెంచుకొని 400 కోట్ల రూపాయలు దోపిడీ చేసిన విషయాన్ని ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండిపెండెంట్గా ఎంక్వైరీ చేసి దాంట్లో అన్ని సాక్ష్యాధారాలు సంపాదించి, సాక్ష్యాధారాలని స్పష్టంగా ప్రజలకు కూడా తెలియజేసి వారి మీద చర్య తీసుకుంటే ఇదేదో కక్ష, బలహీన వర్గాలకు చెందిన వ్యక్తుల మీద దాడులు చేస్తుంది ప్రభుత్వం అని అనటం ఏ మేరకు సభ ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను. ఒక్కోసారి భవిష్యత్తులో ఉపయోగపడతారని చెప్పేసి బలహీన వర్గానికి చెందిన నాయకుల్ని ఇటువంటి కార్యక్రమాలకి ప్రత్యేకంగా ఉపయోగించుకున్నారేమో అని చెప్పేసి బలహీన వర్గాలు కూడా అనుమానపడుతున్నారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తామని నేను. అన్ని సాక్ష్యాలు ఉన్న తర్వాత కూడా మరి చేస్తూ ఉంటే ఏ విధంగా గొడ్డలి పార్టీ కులాన్ని మతాన్ని అడ్డుపెట్టి తాము చేసిన పాపాలని ఏ విధంగా కడుక్కోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుందో కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి నేను ప్రజలందరినీ కూడా కోరుతామని నేను. మరి ఎవరు చేసినా కూడా అది బలహీన వర్గాలు చేశారా లేకపోతే ఇతర వర్గాలు వారు చేశారా అనేది ఇక్కడ సమస్య కాదు. ప్రజలకి ఆర్థికంగా, సమాజానికి, రాష్ట్రానికి నష్టం జరిగిందా లేదా, చట్ట వ్యతిరేకమైన జరిగినాయా లేదా అనే విషయం మీదే ఇవన్నీ కూడా జరుగుతాయి తప్పితే, ఈ ఎంక్వైరీలు జరుగుతాయి తప్పితే వేరేది కాదనేది జగన్మోహన్ రెడ్డి గారు, ఆ గొడ్డల పార్టీ నాయకులందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను ఒక ఫేక్ కంపెనీలని సృష్టించటం, ఆ ఫేక్ కంపెనీల ద్వారా ఈ దోచుకున్న సొమ్ముని డిస్ట్రిబ్యూట్ చేయటం, ఏ విధంగా డబ్బులన్నింటినీ కూడా ట్రాన్స్పోర్ట్ చేశారో, ఆఖరికి డ్రైవర్లు ట్రాన్స్పోర్ట్ చేసిన డ్రైవర్లు కూడా మరి ఎంక్వైరీలో బయటపడ్డారు. ఏ విధంగా ఆ సొమ్ముని, ఆ పాపపు సొమ్ముని ఎన్నికల్లో వినియోగించారో కూడా సాక్ష్యాలతో సహా ఆ డెన్నులు కూడా బయటపడిపోయినాయి. బయటపడిన తర్వాత కూడా బలహీన వర్గాల మీద దాడి చేయని చెప్పేసి చెప్పటం ఏ మేరకు సభో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి నేను మనవి చేస్తాను. నేను మరి రాజ్ కేశిరెడ్డి ఏ విధంగా చక్రం తిప్పింది, రాజ్ కేశిరెడ్డి ఏ విధంగా వాసుదేవరెడ్డి గారిని సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన అధికారిని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి వీళ్ళిద్దరూ కలిసి ఏ విధంగా దోపిడీ చేసింది అంతా కూడా రుజువులతో సహా బయటపడిన విషయాన్ని ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి మనం చేస్తాను. ఒకవేళ నిజంగా వారు తప్పు చేయలేదనుకుంటే వారు అన్ని ప్రయత్నాలు చేశారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, గొడ్డల పార్టీకి కానీ ఈ దేశ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉందా లేదా ఒకటి స్పష్టంగా చెప్పాలని చెప్పేసి నేను కోరుతామన్నా. నేను ఒకవేళ మీరు తప్పు చేయలేదు, ప్రభుత్వం మీ మీద కక్ష కట్టి ఏదన్నా మిమ్మల్ని కేసులు ఇరికిస్తానికి ప్రయత్నం చేస్తుంది. ఎవరికైనా అల్టిమేట్ కోర్టులు, మీరు కనుక తప్పు చేసి ఉండకపోతే మీరు అన్ని కోర్టులను కూడా కదిలిస్తున్నారు. కింద లోయర్ కోర్టు నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు, పెద్ద పెద్ద లాయర్లు మీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి పెద్ద పెద్ద లాయర్లు కూడా నియమించుకొని మీరు బెయిల్ కోసమో లేదా కేసుల నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడ కోర్టు కూడా నమ్మట్లేదే. నమ్మటం కాదు, సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి ఆ కోర్టులు కూడా మీకు బెయిల్ కానివ్వండి లేదా ఎటువంటి రిలీఫ్ ఇవ్వట్లేదనే విషయాన్ని ఎందుకు గమనించట్లేదు కూడా మరి ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా నేను మరి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. నేను మరి ఈ గత 5 సంవత్సరాల్లో
ఇసుక కానివ్వండి, లేదు ఈ మద్యం కానివ్వండి, ఈ పాలసీలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ధనదాహానికి అవన్నీ కూడా ప్రతీకలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ధనదాహం కోసమే ఆ పాలసీలు ప్రజల కోసమో లేకపోతే రాష్ట్రం కోసమో చేసిన పాలసీలు కాదు. ధనదాహాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి ధనదాహాన్ని తృప్తిపరచడానికే ఆ పాలసీలు ఏర్పాటు చేశారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాకపోతే దురదృష్టం ఏంటంటే ధనదాహాన్ని తీర్చుకోవటానికి బలహీన వర్గాల్ని బలిపోసులు చేస్తూ ఉన్నారు. ఏ విధంగా అయితే పాము తన పిల్లల్ని తానే కరిచి తన ఆకలి తీర్చుకుంటుందో, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తమ నాయకుల్నే పావులుగా, ప్రత్యేకంగా బలహీన వర్గాల నాయకుల్ని పావులుగా వాడుకొని ఈ విధంగా చేశారు అని చెప్పేసి మరి ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి దయచేసి మరి ఎక్కడ కూడా ఈ ప్రభుత్వానికి ఎవరి మీద దాడి చేయాల్సిన అవసరం లేదు. కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఈ రాష్ట్రానికి నష్టం చేసిన వాళ్ళని కాపాడాల్సిన అవసరం కూడా ఈ ప్రభుత్వానికి లేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అంతేకాదు, మరి ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారో అవన్నీ కూడా మరి ఈ ఎంక్వైరీలో రియల్ ఎస్టేట్లో ఎక్కడ పెట్టారు, ఫారిన్లో మైనింగ్ బిజినెస్కి ఏ విధంగా తరలించింది, అన్నీ కూడా సాక్ష్యాలతో బయటపడిన తర్వాత కూడా ఎందుకు ఈ విధంగా మరి బలహీన వర్గాలని వాడుకొని బలహీన వర్గాల పేరు మీద ఈ పాపాల నుంచి తప్పించుకోవాలంటే అది సాధ్యం కాదని చెప్పేసి మనం చేస్తాను. బలహీన వర్గాలకి తెలుగుదేశం ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో అత్యంత గౌరవ మర్యాదలు లభిస్తాయి. వారికి ఏ నష్టం జరగకోకుండా పాలసీలు తీసుకొచ్చి బలహీన వర్గాలని మేలు చేయటం కోసం ఈ పరిపాలన కూడా చేస్తారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఓకే. అసలు ఇది వేధింపు అని ఏ విధంగా అంటారో అని అంటాను నేను. ఒకవేళ నిజంగా ప్రభుత్వమే వేధించింది అనుకుందాం, కోర్టుల ఆఖరికి అత్యున్నత న్యాయస్థానాలు కూడా కార్బూర్ నాగేశ్వర్ కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ, లేదు రాజకేశ్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా హైకోర్టులకి, సుప్రీంకోర్టులకు కూడా వెళ్ళొచ్చారు కదా. ఒకవేళ ఈ ప్రభుత్వమే తప్పు చేసుకుందని కొంచెంసేపు అనుకుందాం. తప్పు చేస్తే సాక్ష్యాలు లేకోకుండా, ఆధారాలు లేకోకుండా ఈ ప్రభుత్వం కక్షే సాధిస్తుంది అనుకుంటే కోర్టులు ఏమైపోయినాయి? అత్యున్నత న్యాయస్థానం కూడా ఆధారాలు ఉన్నాయనే కదా బెయిల్ ఇవ్వలేదు, లేకపోతే మీకు ఎటువంటి రిలీఫ్ ఇవ్వలేదు అనేది మీరందరూ కూడా మీరు ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాదు, నేను ఈ బీసీలు, మైనార్టీలు, ఎస్సీలు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నేను వారి దోపిడీకి వీరిని పావులుగా వాడుకొని ఆఖరికి ఏరు దాటాక తెప్ప తగిలేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు, విధానాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మేము ఆరోపిస్తాం కాదండి. మీరు కనుక హెల్త్ రికార్డ్స్ తీసుకుంటే గత 5 సంవత్సరాల్లో ఆ రోజే చాలా ల్యాబొరేటరీస్లో కూడా ఈ మద్యం అంత క్వాలిటీ లేనిది, ఈ మద్యం తాగితే ఆరోగ్యాలు చెడిపోతాయని చెప్పేసి ఆ రోజు అనేక సందర్భాల్లో చెప్పారు. ఏ రోజు కూడా ఆ మద్యాన్ని తీసేయటానికి కానీ, రిజెక్ట్ చేయడానికి కానీ, లేకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటానికి కానీ ఎప్పుడు కూడా ఆ ప్రభుత్వం ఆలోచన చేయని విషయం ప్రజలందరూ కూడా తెలుసు. ఈ మద్యానికి బానిసలైన వారు కానివ్వండి, లేకపోతే మద్యం అలవాటు ఉన్నవారు కానివ్వండి, అనేక సందర్భాల్లో ఈ మద్యంతో మా ఆరోగ్యం చెడిపోతుంది, ఈ దొంగ మద్యం లేకపోతే ఈ స్పూరియస్ మద్యం ఇస్తున్నారని చెప్పేసి ఓపెన్గా మాట్లాడే వాళ్ళు ఏ విధంగా హతమార్చారో కూడా మనందరూ కూడా తెలుసు ఈ విషయం అని చెప్పేసి కూడా తెలియజేస్తాను నేను. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. నేను తనకి ఇష్టమైతేనేమో సిబిఐ ఎంక్వైరీ లేకపోతే ఈడీ ఎంక్వైరీ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అదే సంస్థలు సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేస్తే అది కక్ష సాధింపు అంటారు. ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తామని నేను. ఈ ఈడీ
సిబిఐ ఇవన్నీ కూడా స్వతంత్ర సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సంస్థలు కానే కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆ సంస్థల మీద ఎటువంటి నియంత్రణ కూడా లేదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. అటువంటి ఇండిపెండెంట్ సంస్థలు చేసిన దర్యాప్తుని మీరు వేలెత్తి చూపే కంటే, మీరు తప్పు లేకపోతే, మీరు తప్పు చేసి ఉండకపోతే మీరు కోర్టులకి ఆధారాలు సమర్పించండి. అంతేకాని ఏదో బలహీన వర్గాల పేరు మీద, దళితుల పేరు మీద మీరు చేసిన పాపాల నుంచి మరి తప్పుకుందామంటే అది సాధ్యం కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. 100% గ్యారంటీగా గతంలో అందరూ కూడా చెప్పేవాళ్ళు, దేశంలో ఎక్కడా లేని బ్రాండ్స్ ప్రెసిడెంట్ పేరు మీద లేకపోతే బూమ్ పేరు మీద రకరకాల బ్రాండ్స్ అన్నీ కూడా కేవలం ఈ రాష్ట్రంలోనే లభించాయి. పక్క తెలంగాణ దాని మూలంగానే ఏదైతే బూము లేకపోతే కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి పెట్టారో అవి తాగలేక ఆ రోజు పక్క రాష్ట్రాల నుంచి కూడా స్మగ్లింగ్ అవుతూ ఉండేది. అవన్నీ కూడా ఈరోజు దేశంలో ఏ బ్రాండ్ వేరే రాష్ట్రాల్లో దొరికే బ్రాండ్లన్నీ కూడా సరసమైన ధరకి ఈ రాష్ట్రంలో లభిస్తున్న విషయాన్ని మరి అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అన్ని బ్రాండ్స్ని ఎటువంటి పక్షపాతం లేకోకుండా అన్ని బ్రాండ్లకి అవకాశం కల్పిస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఈ మధ్య నేను చూశాను సోషల్ మీడియాలో ఏదో అసలు ప్రభుత్వం తీసుకురాని బ్రాండ్ని ఏదో ప్రెసిడెంట్ పేరు మీద ఏదో పేరు పెట్టేసి ఈ బ్రాండు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని అబద్ధాలను ప్రచారం చేయడానికి కూడా సోషల్ మీడియా మరి ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాను. ఇటువంటి ఏవి నమ్మాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం మద్యం విషయంలో మరి ఏ ప్రజలకి నష్టం జరిగే ఏ నిర్ణయం కూడా తీసుకోదని చెప్పేసి మనం చేస్తున్నాను. పారదర్శకంగానే ఈ మద్యం పాలసీ కూటమి ప్రభుత్వంలో ఉంటుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదే నేను చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా, అసలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ దేశ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉందా లేదా? మీరు తప్పు చేయకపోతే నాకు న్యాయ వ్యవస్థ ఉందనే ధైర్యం. ఈరోజు కోట్లాది మంది ప్రజలు ఎవరు నష్టం చేసినా కూడా నాకు కోర్టులో నేను ఒక ధైర్యంతో ఈ రాష్ట్రంలో దేశంలో ప్రజలందరూ కూడా జీవిస్తూ ఉన్నారు. మరి అటువంటి న్యాయస్థానాల మీద కూటమి మన గొడ్డల పార్టీకి నమ్మకం ఉందా లేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. వీళ్ళందరూ కూడా ఈ మద్యం పాలసీలు ఎవరైతే అరెస్ట్ అయ్యారో ఈడీ ఎంక్వైరీలో తప్పులు దొరికిన తర్వాత, నేరం రుజువైన తర్వాత ఎవరైతే అరెస్ట్ అయ్యారో ప్రతి ఒక్కళ్ళు కూడా అత్యున్నతమైన న్యాయస్థానానికి వెళ్ళారు. వాళ్ళు ప్లీడ్ చేశారు మేము తప్పు చేయలేదని. కానీ అక్కడ ఆధారాలు స్పష్టంగా కనపడుతున్నప్పుడు ఏ కోర్టు అయినా ఏ విధంగా రిలీఫ్ ఇస్తుంది? రిలీఫ్ ఇవ్వలేదు, వాళ్ళకి బెయిల్ ఇవ్వలేదు, లేకపోతే ఎటువంటి రిలీఫ్ ఇవ్వలేదు. కాబట్టి చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంది. ఈడీ చర్యలు తీసుకుంటుంది. తప్పకుండా ఆ రోజు అధికార వ్యామోహం కానివ్వండి, లేకపోతే ఆ నాయకుడి మీద ఉన్న గుడ్డి ప్రేమ కానివ్వండి, లేకపోతే నాయకుడి ఆలోచనల్ని ఆయన గుర్తించలేకపోవటం కానివ్వండి, ఆయన చేసిన ప్రతి పాలసీకి గుడ్డిగా బలహీన వర్గాలు, దళితులు, మైనార్టీకి సంబంధించిన నాయకులు కొంతమంది వారిని అనుసరించారు. వాళ్ళ మూలంగా ఆ నాయకుడి మూలంగా ఈరోజు బలహీన వర్గ నాయకులు, బలహీన వర్గానికి చెందిన నాయకులు, దళితులు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్న విషయం సమాజం అంతా కూడా చూస్తూ ఉంది. తప్పకుండా అనుకోవాల్సిందే. మరి కారుమూరి నాగేశ్వరరావుకి అంతకుముందు ఎటువంటి నేర చరిత్ర ఉన్నట్లయితే లేదు ఎక్కడ కూడా. మరి ఈరోజు ఇంత పెద్ద స్కామ్లో ఇరుక్కున్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి డిజైన్ అని చెప్పేసి కూడా నేను భావిస్తూ ఉన్నాను. మద్యం పాలసీలో మరి వారిని ఒక పావుగా వాడుకున్నారని చెప్పేసి కూడా నేను భావిస్తూ ఉన్నాను. కొన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు ఇతర దేశాల్లో మైనింగ్లో పెడతా ఉన్నారు, రియల్ ఎస్టేట్లో పెడతా ఉన్నారు. వీరి కుటుంబాన్ని, అదేవిధంగా కుటుంబానికి సంబంధించిన సంస్థల్ని, ఆఖరికి మహిళల అకౌంట్లో కూడా మరి వేసి ఈరోజు మహిళలు కూడా ఇబ్బంది పడే విధంగా కేవలం మరి ఆనాటి ప్రభుత్వం యొక్క నాయకుడి యొక్క డిజైన్ అని చెప్పేసి కూడా నేను భావిస్తాను.